శిల్ప, ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఆ భార్యాభర్తలు అసలు ఎవరు ఏంటనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసులు ఏమైనా మాట్లాడారా? యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ మండలంలో ఉన్నటువంటి చెరువు కట్ట వద్ద కార్ అనేది బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ఇది ఉదయం సమయంలో అయినట్టు కూడా ఇప్పటికే తెలుస్తున్నది. అతి వేగంతో వచ్చి అక్కడ డివైడర్ ని ఢీకొట్టి అనంతరం అక్కడ బైక్ పక్కన ఆపి ఉన్నటువంటి యువకుల పైన దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా యువతి చెట్టు పైన ఎగిరిపడ్డట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా తను అక్కడికక్కడికి స్పాట్ లోనే మరణించినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకోవైపు ఎవరైతే ఇంకో యువకుడు ఉన్నారో యువకుడికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మన నేషనల్ హైవేట్ అయినా దాదాపు 100 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళము. స్పీడ్ లిమిట్స్ అనేది ఎక్కడికక్కడ ఉంటాయి. అందరు కూడా ఒకవైపు స్పీడ్ లిమిట్స్ ను ఫాలో అవ్వాలంటూ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ అనేది ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ ఒకవైపు అటు ఏదైతే బీబీ నగర్ మండలం అనేది చాలా చిన్న రోడ్డు, ఒకవైపు మొత్తం 1 వేలో ఉంటుంది, వెళ్ళేది కావచ్చు వచ్చేది కావచ్చు. కానీ ఆ రోడ్డులోనే ఏదైతే కారు ఉంటుందో మొత్తం దాదాపు 150 స్పీడ్ ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడ మలుపులోనే దాన్ని కంట్రోల్ చేయలేక మొదటగా డివైడర్ ఢీకొట్టి అనంతరం ఒకవైపు అదే రూట్ లో వెళ్తున్నటువంటి ఇద్దరు ఒకవైపు యువకులు పక్కన బైక్ వాళ్ళు ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అనుకోకుండా వీళ్ళ కారు వచ్చి ఒక్కసారిగా వాళ్ళ మీద దూకడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి యువతి ఎగిరిపడ్డటువంటి దృశ్యాలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురవ్వారు. ఈ విధంగా ఒకవైపు ఓవర్ స్పీడ్ కారణంగానే ఇదంతా అయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అటు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం అక్కడ వాళ్ళకి కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కారులో 3 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి అందరికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వారిని కూడా భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఓవర్ స్పీడ్ తోనే ఈ ఘటన జరిగినట్టు, అదేవిధంగా ఏమైనా మధ్యలో ఉండి చేశారని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు ఓవర్ స్పీడ్ కారణం అని ఒకటి తెలిసింది, ఇంకోవైపు మధ్యలో ఏమైనా ఉండి మధ్యలో జరిగినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసిన. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం కూడా పోలీసులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సిటీ కెమెరాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని దాని ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోవైపు ఎవరైతే కారులో మొత్తం 3 ఉన్నారో ముగ్గురు కూడా హాస్పిటల్ తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇంకోవైపు యువకుడు ఎవరైతే బైక్ రోడ్ పైన ఆపినటువంటి ఒకవైపు యువతి స్పాట్ లోనే మరణించినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు యువకుడు కూడా తీవ్ర గాయాలైన ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనతో ఉన్నటువంటి బీబీ నగర్ ప్రజలు ఒక్కసారిగా ఉలిచిపడ్డారు. చాలా వరకు కూడా మొత్తం మలుపులు ఉంటే చాలా స్లోగా వెళ్లాల్సినటువంటి రూట్ అది 150 స్పీడ్ లో వెళ్లడంతో కంట్రోల్ చేయలేకనే ఇది అయినట్టు కూడా ప్రస్తుతం ప్రాథమికంగా ఇటు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నందు రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక్కడ ఒక్క విషయం, ఎవరు కావాలని వచ్చి గుద్దారని ఎవరు అనడం లేదు, కానీ అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ఇప్పుడు ఒక కుటుంబం రోడ్డున పడ్డానికి కారణమైంది. వాళ్ళ ప్రాణాలు కూడా ఆల్మోస్ట్ పోయినంత పరిస్థితి అయింది. తీవ్ర గాయాలు. ఒక భార్యాభర్త, ఏ సంబంధం లేని ఒక భార్యాభర్త ఫోన్ వస్తే రోడ్డు పక్కన నించొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఈలోగా వచ్చి వాళ్ళని ఢీకొట్టి వాళ్ళ ప్రాణాలు తీశారు. ఈ ఒక నిర్లక్ష్యానికి ఎంత నష్టం జరిగిందో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా బీ కేర్ఫుల్. పేరెంట్స్ అయినా సరే, ఈ కార్లు బైక్స్ డ్రైవ్ చేసేవాళ్ళు అయినా సరే, మన రోడ్స్ క్యాపబిలిటీస్ ఎంత, మన రోడ్ల మీద ఎంత స్పీడ్లో వెళ్తే మనం సేఫ్గా ఉండగలం, మన కార్ క్యాపబిలిటీ ఎంత, ఒకవేళ ఏదైనా చిన్న తేడా వస్తే మనం అసలు బ్రతికి బయట పడగలుగుతామా లేదా అనేది కనీసం ఆలోచించకపోతే ఇదిగో ఇలాంటి నష్టమే జరుగుతుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు వాళ్ళ ముగ్గురు ఎవరు, కారులో ఉన్నవాళ్ళు అంత వేగంగా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు అనేది, అలాగే జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగిన తీరుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి ఖచ్చితంగా. ఈ కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అండగా ఉండాలి. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు, ఏం చేయాలి ఈ విషయంలో, ఎలా న్యాయం చేయాలి ఆ కుటుంబానికి? ఆ ముగ్గురు చేసినటువంటి తప్పుకు ఆ కుటుంబం బలైంది. ఇప్పుడు
మరి వాళ్ళకి ఎలా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది? ఇలాంటి విషయాల్ని, ఇలాంటి ప్రమాదాలను ఎలా అరికట్టగలుగుతాం? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఒక్కసారి ఆ స్థానికులు ఏమంటున్నారో నేను మరొకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు ఇక్కడ సైడ్ ఫోటో తీద్దామంటే వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి ఇలా పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ముగ్గురు కార్ రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాకపోని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇళ్ళ పడ్డాడు. లేడీ బాయ్ ఆయన ఏమి ఇక్కడ పడ్డాడు. 2 వీలర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ స్పాట్. ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఇప్పుడు నేను చూపిస్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జరిగినటువంటి ఘటన నేను ఒక్కసారి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక భార్య భర్త బైక్ మీద వెళ్తున్నారు. వాళ్ళకు ఒక ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బైక్ని రోడ్డు పక్కన ఆపి వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా చాలా వేగంగా వచ్చినటువంటి ఆ కార్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, అదే కార్. అందులో ముగ్గురు ఉన్నారు. సుమారుగా 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్లుగా తెలుస్తుంది. స్థానికులు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది. 140-150 స్పీడ్లో వచ్చింది. కళ్ళు తెరిచి కన్ను మూసేసరికి వేగంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టి వెళ్తున్నప్పుడు ఆ డివైడర్ను ఢీకొట్టి అదే స్పీడ్లో ఇటు లెఫ్ట్ సైడ్ టర్న్ అయింది. ఆ రోడ్డు పక్కన ఆగున్నటువంటి దంపతుల మీదకి ఒక్కసారిగా దూసుకుపోవడంతో ఆ వేగానికి ఆ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే, వేగంగా వెళ్ళి వాళ్ళని ఢీకొట్టడంతో ఆ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ భార్య ఆ చెట్టు ఉంటే అక్కడ దగ్గరలో ఒక ట్రీ ఉంటే ఆ ట్రీ మీదుగా ఇలా ఎగిరిపోయి అక్కడ ఉన్నటువంటి చెరువులో పడిపోయింది. అంటే ఎంత వేగంగా వాళ్ళు గుద్దారు. ఆ క్షణంలో ఆ భర్త కానీ ఆ భార్య కానీ ఆ ఒక్క క్షణంలో ఎంత పెయిన్ అనుభవించి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి. వేగం మీకు చాలా హ్యాపీనెస్ని ఇవ్వచ్చేమో, బట్ ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యూ అండ్ అదర్స్ ఆల్సో. మీ సంతోషం ఇతరుల ప్రాణాలు తీయడానికి కారణం అవ్వకూడదు. మీ సంతోషం మరికొంతమంది కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం అవ్వకూడదు. చివరికి మీ కుటుంబాలు కూడా. సో బీ కేర్ఫుల్. ఓవర్ స్పీడ్ అనేది ఖచ్చితంగా మంచిది కాదు. మీరు ఎంత కార్ అయినా తీసుకున్నా సరే, అంతగా మీకు సరదా ఉంటే మంచి రేస్ కార్ తీసుకోండి, రేస్ ట్రాక్లోకి వెళ్ళండి. విత్ ప్రాపర్ సూట్, సేఫ్టీ సూట్, యూ కెన్ డ్రైవ్ లైక్ 200-300 కిలోమీటర్స్. నథింగ్ హ్యాపెన్స్. ఒకవేళ ఏదన్నా జరిగినా మీకే నష్టం జరుగుతుంది, అది మీ సరదా. కానీ రోడ్ల మీద మీరు రేస్ కార్లాగా డ్రైవ్ చేస్తే చివరికి ఆ రోడ్ల మీద ఉన్నవాళ్ళు, అమాయక ప్రజల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. సో బీ రెస్పాన్సిబుల్. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.